అమ్మ గుర్తుపట్టడానికి వీలుగా, అమ్మ గుర్తుపట్టి సంతోషింపజేసే ఉద్దేశంతో ఆ అభిజ్ఞను అందజేస్తాడు. ఉంగరం తీసుకున్నటువంటి సీతమ్మ సహజంగానే తన భర్తను చూసినంతగా ఆ ఉంగరాన్ని చూసి ఆనంద పారవస్యానికి లోనవుతుంది. హనుమంత స్వామి కూడా ఆ దృశ్యాన్ని చూసి సహజ భావుక బ్రహ్మ కదా ఈయన కూడా భక్త్యావేశానికి లోనై కరుణా సముద్రుడు కదా, ఇంకొంచెం ముందుకు వెళ్ళి ఒక మాట అంటాడు అమ్మతో, అమ్మ నువ్వు చెరలో ఈ స్త్రీల చెరలో ఈ క్రూరాతి క్రూరమైనటువంటి ఈ రాక్షస స్త్రీల మధ్యలో పడుతున్నటువంటి యాతనను నేను ప్రత్యక్షంగా చూశాను. ఏమంటున్నాడు వాడు? పొందుకోతున్నాడు అనమాట. అందుకు స్వామికి మనసులో ఏమి మెదిలిందంటే అప్పుడు భావుకుడైనటువంటి హనుమంతునికి, భామిని రక్తమాంసముల భాండమటంచు తలంచను ఆ కామపిశాచి రావణుడు, అమ్మ నన్ని మాటలు అంటాడు కదా, పాములు దేహమంతటను పాకి వ్రణమ్ములు చేసెనో ఎనన్. అమ్మ ఆ మాటలు విన్నప్పుడు ఒళ్ళంతా పాములు పాకినట్టుగా, అమ్మ ఘాట్లు వేసేస్తాయా ఆ మాటలోనే పాములు ఒళ్ళంతా ఘాట్లు పెట్టినట్టుగా ఎంత వేదనను అనుభవించినావో అమ్మా నువ్వు ఈ చరణంతా నేను ప్రత్యక్షంగా చూసినటువంటి వాడు. మనం కనుక గమనించినట్లయితే ఈ బాధనన్నిటికీ ప్రత్యక్ష సాక్షి రామాయణంలో అమ్మ సీతమ్మ అక్కడ ఒంటరిగా ఉన్న విషయం కానీ, రావణాసురునితో ధీటుగా ఏమాత్రం చెక్కు చెదరకుండా చాలా సాహసంతో ధైర్యంగా వాణ్ణి ఎదిరించి మాట్లాడడం కానీ, తన సాధ్వీత్వాన్ని నిలుపుకోవడం కానీ ఎవరు చూశారు? లోకంలో చూసినవాడు ఒకే ఒక్క స్వామి, ఒకే ఒక్క సాక్షి హనుమంతుడు. ఆయన ఒక్కనికే తెలుసు ఆమె యొక్క హృదయం, ఆమె అంతరంగ వేదన. అదిగో అలా చూసినాడు కాబట్టే ఈ వేదనను, అమ్మ యొక్క సాధ్వీత్వాన్ని, అమ్మ యొక్క నిఖార్సైనటువంటి పాతివ్రత్యాన్ని స్వామికి చేరుస్తాడు తర్వాత, తిరిగి వెళ్ళిన తర్వాత. అలా ఒకరి పట్ల ఒకరికి ఉన్నటువంటి అనురాగాన్ని ఇంకా చేయడానికి మన స్వామి యొక్క ఈ ప్రస్థానం ఏదైతే ఉందో అది అనుకూలిస్తుంది. అందుకనే సుందరకాండ అన్నారు. అంత సుందరమైనటువంటి ప్రయత్నం, అంత సుందరమైనటువంటి ప్రయోజనం మనగూడుతుంది కాబట్టే సుందరకాండ. అంతేకాదు ఆ మహితాత్మ సైచడు మహాక్రకచంపు సవ్వడిన్ వినినావు గుండెతో విన్నాడు. ఆ రంపపు కోత అంటారు కదా, మామూలుగా ఏదైనా బాధలు పెడితే గుండె రంపపు కోతకు గురవుతుందని. ఆ క్రకచెంపు సడిని విన్నాడు. ఖరా 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 కోస్తుంటే అమ్మ గుండెని, ఆ గుండె చప్పుడే తాను విన్నాడా అన్నట్టుగా స్వామి స్పందన విన్నాడు అమ్మ బాధను. అంటే ఏమిటి? అంత అంతర్లీనం, అంతగా ఆంగ్లంలో ఎంపతి అంటారనమాట. అంటే మనమే ఎదుటివాని స్థానంలో ఉంచుకొని వారి దృష్టితో మనల్ని చూడడం, అంటే ఎదుటివాని స్థానంలో మనల్ని మనం ఉంచుకోగలిగి ఆ వైపు నుంచి ఆలోచించగలగడం అనేది ఒక ఎంపతి అంటారు దాన్ని. అంటే సింపతి కంటే గొప్పది అది. అంటే అది కరుణ కంటే ఇంకా గొప్పది. దానికి కొన్ని విషయాలు అసలు హనుమ అంతరంగాన్ని మనం యథావిధిగా అద్దం పట్టాలంటే, దర్పణం పట్టాలంటే ఏ అక్షర గవాక్షము సాధ్యం కాదు. ఇన్ని మాటలు నేను చెప్తున్నాను, అయినా కూడా ప్రేక్షకులు చేరేంత అవకాశం లేదు. అంత తాదాత్మ్యానికి, అంత సౌకుమార్యమైనటువంటి హృదయ లాలిత్యాన్ని ప్రదర్శిస్తాడు మహానుభావుడు. ఇదంతా చూసి తను కడిగి కన్నీరైపోయినట్టాడు కాబట్టి ఆ క్రకచంపు సవడిని గుండెతో విన్నటువంటి వాడు రాముడు శోకతప్తుడు ధరాసుతకై విలపించి కరుణాంబుదమ్ముగా నీ మది కమ్మెనో ఏమి తలంచినావో ఎదలు ఎరులుగా ప్రవహించవే ప్రభు. రాముడే నిన్ను కమ్ముకున్నాడా? ఆయన వేదనా తరంగమైపోయి ఆ వేదన, రాముని వేదన అనేటువంటి చూశాడు. ఆయన దుఃఖంలో ఉన్నటువంటి రాముని ప్రత్యక్షంగా చూశాడు. అక్కడ బాధ, ఇక్కడ అమ్మవారిని చూశాడు. బాధ అనే ఒక మేఘము హనుమను ఆవరించి కురుస్తుందేమో కన్నీరు అన్నట్టుగా కన్నులు ఆగటం లేదు. అమ్మ ముందర చెప్తున్నాడు, అమ్మ ఈ బాధ నేను చూశాను. చెప్పేటప్పుడు కూడా ఆయన దుఃఖానికి లోనవుతున్నాడు. గద్గద స్వరంతో చెప్తున్నాడు, నీ బాధను నేను చూడలేకున్నానమ్మా, ఇంతటి బాధకు నువ్వు గురి అవడం ఇక్కడ అంటే నీవు గనుక అనుమతిస్తే నువ్వు వెనువెంటనే నేను రాముని చెంతకు చేరుస్తాను. నా వీపు ఎక్కుమ్మా, నా వీపును అధిరోహించు అంటే అంటే ఆయనలో ఉన్నటువంటి ఆర్తి, ఆ ఆతృత, ఆ ఉత్కంఠ వెనువెంటనే అమ్మని బాధ. అంటే ఆయన ఆలోచించకుండా క్షణం, దీన్ని ఏమంటారంటే హృదయాన్ని మనస్సు కంటే వేగంగా పరుగెత్తించడం అంటారు దీన్ని. అంటే ఆయన మెదడుతో ఆలోచించటం లేదు ఆయన. ఇప్పుడు ప్రస్తుతము మనస్సు కంటే హృదయానికి ఎక్కువ పరుగులు పెట్టిస్తున్నాడు, హృదయంతో ఆలోచిస్తున్నాడు. కాబట్టే
ఆయన ఆలోచించడంలో అసలు అమ్మని నేను వీపు మీద కూర్చోమంటున్నాను, అమ్మని తీసుకోపోగలనా లేదు, అమ్మ సముద్రం దాటితే జారి పడిపోతుందో ఏమో, ఇవన్నీ హేతువుకు సంబంధించిందనమాట. అంటే మెదడులోని ఆలోచనలకు సంబంధించింది, విజ్ఞతకు సంబంధించింది, ఇంగితానికి సంబంధించింది, ఆ కామన్ సెన్స్ అంటారు కదా, దానికి బుద్ధికి సంబంధించింది. కానీ బుద్ధి కంటే వేగంగా స్వామి హృదయం స్పందిస్తోంది కాబట్టి ఒక మాట అన్నాడు, ఇంకేం ఆలోచించకుండా మీరు వచ్చేయండి అమ్మా, నేను తీసుకెళ్ళిపోతాను, నేను ఆతునికి చేర్చేస్తాను అంటాడు. అమ్మ చిరునవ్వు నవ్వుతుంది. మొట్టమొదటి స్పందన ఏంటంటే అమ్మ రెండవ స్పందన ఆయనకు నచ్చింది అంటారు. అది వాల్మీకి మహర్షి. మొదటి స్పందన, నువ్వు చూస్తామా చిన్నటి కోతి స్వరూపం నీది, నువ్వెక్కడా మరి సముద్రాన్ని దాటి వచ్చిన మాట వాస్తవం, కానీ నువ్వు మళ్ళీ నన్ను తిరిగి తీసుకెళ్ళే సాధ్యమవుతుందా? అది కాదు, కాని పని, అది నీవు చేయలేవు, సురక్షితంగా నన్ను రాముని దగ్గరకు చేర్చలేవు. అంతేకాకుండా ఇదిగో ఇక్కడ చెప్తుందన్నమాట అమ్మ అసలైన మాట, నేను పరపురుషుని స్పర్శ నా నాథుని తప్ప ఎవరిని పరపురుషుని స్పర్శను నేను తాకను హనుమా, నన్ను క్షమించు, ఆ విషయంలో నేను నీ వెంట రాలేను అని చెప్పినప్పుడు స్వామి అంటాడు, నువ్వు చెప్పినటువంటి రెండవ కారణం నన్ను సంచలితుని చేసేసిందమ్మా, నా హృదయాన్ని కదిలించింది, నా హృదయాన్ని ద్రవింపజేసింది తల్లి అని అమ్మ ముందర, సరే నువ్వు రాకపోతే నేను వెళ్తాను, వెళ్ళి స్వామిని ఇక్కడికి తీసుకొస్తాను అని చెప్తూ ఆ సందర్భంలో అమ్మకు కోతిపిల్ల అన్నది చిన్న కోతి అన్నది కదా, అయితే నమ్మకం కలిగిద్దామనే ఉద్దేశంతో, అంటే ఈ రెండవ కారణం చెప్పదానికంటే ముందు కొంత వ్యవధి ఉంటుంది కదా, ఆ వ్యవధిలో స్వామి సీతమ్మ తల్లికి నమ్మకం కుదరాలి కదా అని తన విరాట్ రూపాన్ని చూపిస్తాడనమాట. వజ్ర నఖదంష్ట్రలు ప్రస్ఫుటింప, ఆ దంష్ట్రలు అయితేనేమి, ఆ నఖాలు, ఆ గోళ్ళు అయితేనేమి ప్రస్ఫుటిస్తున్నట్టుగా పర్వతాకారుడైపోయి, మహా ఉజ్వలమైనటువంటి దేహం, పెద్ద కొండంత దేహాన్ని పర్వతాకారుడైపోయి అమ్మ ముందు ప్రత్యక్షమైతే, అప్పుడు అమ్మ ఆశ్చర్యానికి లోను కావడమే కాకుండా ఆనందానికి లోనవుతూ, హనుమంతుడు తప్పకుండా తీరుతాడు ఈ కార్యక్రమాన్ని అన్న సందర్భంలో అమ్మకు నమ్మకం కుదురుతుంది. అందుకనే హనుమ బయలుదేరేటప్పుడు ఒక మాట అంటుంది, త్వమస్మిన్ కార్యనిర్యోగే ప్రమాణం హరిసత్తమ హనుమన్ యత్నమాస్థాయ దుఃఖక్షయకరో భవ. నా దుఃఖాన్ని ఎలా పోగొట్టడానికి ఈ గొప్పదైనటువంటి ఈ బృహత్ కార్యం ఏదైతే ఉందో, నా జాడను నువ్వు రామచంద్రమూర్తికి ఎరింగించి రామచంద్రమూర్తిని మళ్ళీ ఇక్కడికి తీసుకువచ్చి రావణాసుని సంహరించి మళ్ళీ నన్ను తిరిగి చేపెట్టే కార్యక్రమం ఏదైతే ఉందో, దీనికి ప్రమాణం నీవే సమర్థుడవు, నీవు తప్ప అనితర సాధ్యమైనటువంటి కార్యం. తమస్మిన్ కార్యనిర్యోగే ప్రమాణం అంటే యార్డ్ స్టిక్, నువ్వు స్టాండర్డ్, అంటే నిన్ను మించి ఇంకెవరు లేరు, నీవు కాకపోతే ఇఫ్ నాట్ మీ హూ ఎల్స్ అంటారు కదా, నీవే కాకపోతే ఇంకెవరు అలాంటి ప్రమాణం నీవు అని అమ్మ నోటుకుండా ఒక మాట వస్తుందన్నమాట. అప్పుడు చివరిలో వెళ్ళే సందర్భంలో అప్పుడు అంటుందన్నమాట. అయితే మనం ఇక్కడ గమనించాలి, హనుమంత స్వామి యొక్క మనోవైజ్ఞానిక చిత్తప్రవృత్తి, మనోవైజ్ఞానికపరమైనటువంటి చిత్తవృత్తి మనకి ఎక్కడ తెలుస్తుంది. అమ్మకు నమ్మకం కలగడానికి ఇక్కడ ఏమంటున్నాడంటే, ఆ విరాట్ రూపాన్ని చూపించి, అమ్మా నువ్వు చూసావు కదా, నేను సాధించగలను, నేను సులభంగా తీసుకోపోగలను, కానీ నువ్వు చెప్పినటువంటి రెండవ కారణం నన్ను చెల్లింపజేస్తుంది, అయితే నీకు నమ్మకం లేదు కదా. మత్తః ప్రత్యవరః కశ్చిన్నాస్తి సుగ్రీవ సన్నిధౌ మద్విశేషజ్ఞః మద్విశిష్టాశ్చ తుల్యాశ్చ సంతి తత్ర సంతి వనౌకసః. అక్కడ చూడండి ఏం చెప్తున్నాడు, నాలాంటి వాళ్ళు, నాతో సమానమైనటువంటి బలపరాక్రమలు కలిగినటువంటి వాళ్ళు, నాతో సమానమైనటువంటి వేగం కలిగినటువంటి వాళ్ళు, నాకంటే ఎక్కువ బలం కలిగినటువంటి వాళ్ళు, నాకంటే ఎక్కువ పరాక్రమం కలిగినటువంటి వానర సైన్యులు, భల్లూకాల్లో, ఆ భల్లూక వానర సైన్యంలో ఎందరో ఉన్నారమ్మా, నేనే తక్కువ, నాకంటే తక్కువ బలం ఉన్నవాడు కశ్చిన్నాస్తి, ఆ సుగ్రీవుని సన్నిధిలో నాకంటే తక్కువ బలం ఉన్నవాడు ఎవరూ లేడు. నువ్వు నమ్మమ్మా, ఎంతమందో ఉన్నారు విరాధి వీరులు, నేను అమ్మ బాధపడుతుంటుంది, నన్ను తీసుకుపోగలరా, రామచంద్రమూర్తి రాగలడా, అది నిజంగా వాస్తవం కాగలదా, ఇది స్వప్నాలాంటి ఇది నిజం కాగలదా అన్న సందర్భంలో స్వామి చెప్తున్నాడు, నాకంటే తక్కువ ఉండేవాళ్ళు ఎవరు లేరు బలపరాక్రమాల్లో, నాకంటే ఎక్కువ ఉన్న వాళ్ళు ఉన్నారు, తుల్యాశ్చ నాతో సమానమైన వాళ్ళు ఉన్నారమ్మా, నువ్వేం దిగులు పెట్టుకోవద్దు అని ఇక్కడ ఒక కౌన్సిలింగ్ చేస్తున్నాడు. నిజానికి అది
వాస్తవం కాదు. ఎందుకంటే అతనితో బలపరాక్రమ సమానంగా ఉండే వాళ్ళైతే సముద్ర లంఘనం అప్పుడు అందరూ వెనుక్కుపోతారు. అంగదుడు కూడా నేను ఆవలి ఒడ్డుకు పోగలనే కానీ 100 యోజనాలు దాటి మరీ తిరిగి వెనుక్కు రావడానికి నా దగ్గర శక్తి సామర్థ్యాలు చాలవు అంటాడు. జాంబవంతుడేమో ఏమంటాడు, నేను వృద్ధున్నైపోయినాను, నాలో బలం ఉండింది ఒకప్పుడు, నేను త్రివిక్రమావతారం కూడా చూసినటువంటి సందర్భంలో నేను భూగోళాన్ని చుట్టిపెట్టినటువంటి శక్తి నాకు ఇప్పుడు లేదు, నేను ఏం చేయలేనంటూ. కొంతమంది 10 యోజనాలు పోతాం, 20 యోజనాలు పోతాం అని చెప్పిన వాళ్ళే తప్ప స్వామి ఒక్కడే అహం రక్షామి వైదేహీం అని ఒక్కసారిగా దిగ్గున లేచి ప్రకటిస్తాడనమాట, పెద్ద గొంతుతో ఘోషిస్తాడు. అక్కడ చూస్తామా అంత ఆర్భాటంగా ఏమని చెప్తాడు, గరుడుని కంటే వేగంగా పోగలను, గరుడి కంటే ఎక్కువ సత్వాన్ని చూపించగలను, జవసత్వాన్ని కలిగినటువంటి వాడిని, మరుత గాలి కంటే వాయుదేవుని కంటే ఎక్కువ వేగంగా పోగలను, లంకనే లాగి ఒక్కసారి పెకలించుకుని తీసుకురాగలను, ప్రసన్నధ్వం ప్రవంగమాహ, మీరు సంతోషపడండి, ప్రశాంతంగా ఉండండి, నిమ్మలంగా ఉండండి, మీరు నిశ్చింతగా ఉండండి అని ధైర్యం చెప్పి వస్తాడు. అక్కడ నిజంగా ఏమనుకోవాలి మనం, ప్రగల్భాలు పలికాడా అంటే అదేమన్నా ఓవర్ కాన్ఫిడెన్సా? కాదు. అక్కడ ఉన్న వాస్తవాన్ని అక్కడ వాళ్ళు తాను వచ్చే లోపల ఏ ప్రాణత్యాగం చేస్తారో తెలియదు. వాళ్ళు కూడా 2-3 సందర్భాల్లో సీతమ్మ తేడా కనపడలేదు, మనం వెనక్కిపోతే ముందు నువ్వు వెనక్కి పోతే సుగ్రీవుడు ఎలాగో మనతో మరణశిక్ష వేస్తాడు, అతను చాలా చండశాసనుడు కదా సుగ్రీవుడు రాజు, ముందుకు పోతే మనం ఏం చేయలేం సముద్రం ఉంది అని బాధపడుతున్న సందర్భంలో అక్కడేమో అది చెప్తాడు, ఇక్కడేమో అమ్మవారికి తనకంటే ఎంత వినయశీలుడు, ఎంత హ్యూమిలిటీ అంటారన్నమాట. అందుకే ఎన్ని యుగములు గడిచిన నేమీలకు దొరకునే నిన్ను బోలిన నిరతిశయుడు, దాసదాసుడు అనఘుడు ధర్మవిధుడు, సాంద్ర సౌహార్ద్రమయుడు జితేంద్రియుండు. హనుమ ఎన్ని యుగాలు పోతే మాత్రం ఇంతటి వినయశీలతం. మామూలుగా సహజంగా లోకంలో ఏముంటుంది, మనమే ప్రగల్భాలు పలుకుతామన్నమాట. అక్కడ అమ్మలో ఇక్కడ విశ్వాసం పుట్టించాలంటే నన్ను చూసే మీరు ఆశ్చర్యపోకండి, నా జవసత్వాలే గొప్పవని మీరు తెలుస్తున్న సందర్భంలో నాకంటే తక్కువ ఎవరూ లేరు అక్కడ, ఇంకా గొప్పగానే ఉన్నారు అని అమ్మకు ధైర్యం చెప్పినటువంటి, ఆంగ్లంలో చెప్పాలంటే బెస్ట్ కౌన్సిలర్ ఎవరంటే బహుశా హనుమంత స్వామి కంటే ఎవరు లేరేమో అనిపిస్తుంది. ఇందాక మనము అక్కడ రావణ పత్ని మన సీతగా భావించినప్పుడు ఒక సైకాలజిస్ట్ స్వామిలో చూస్తామన్నమాట. అక్కడ సబ్లిమేషన్ అనే ఒక ప్రక్రియ, అంటే ఒక ఫిజికల్ యాక్టివిటీ చేస్తే మన మానసికమైన ఒత్తిడి తగ్గిపోతుందని అంటారు సైకాలజిస్టులు. ఆ విధంగా తన టెన్షన్ తగ్గించుకోవడానికి, తన ఒత్తిడి తగ్గించుకోవడానికి, ఆందోళన తగ్గించుకోవడానికి చప్పట్లు కొట్టడమే, తరుచుకోవడమేటే, పైకి కిందికి దిగడమే. అందుకే చాలామందికి నేను సలహాలు ఇస్తుంటాం, కొంతమందికి ఇస్తుంటాం. మానసికమైన ఒత్తిడి, ముఖ్యంగా ఈ ఐటీ నిష్ణాతులకు చెప్పడం ఏమిటంటే, ఇదంతా మనం అంతర్జాల యుగంలో ఉన్నాం కాబట్టి కొట్టుకుపోతున్నాం కదా, సహచర వర్ధిత సమరస రహిత అంతర్జాలమందు రాత్రులు గడిచాను, నిద్రలేని రాత్రులు గడిపేస్తున్నారు మన యువతులు. వాళ్ళకు మీలో ఉన్నటువంటి మీరు అంటుంటే వాళ్ళు స్ట్రెస్ స్ట్రెయిన్ ఎక్కువ చెప్తుంటారు, ఒత్తిడి ఇవాళ ఎక్కడ వినపడేమో. దాని నుంచి దూరం కావాలంటే, మీరు ఆందోళన నుంచి ఆ ఒత్తిడిని దూరం కావాలంటే ఒక భౌతికమైనటువంటి చర్య, అది మీరు వ్యాయామం అనండి, ఇంకేదనండి, ఒక లేదా మీ శ్రీమతికి సహాయపడడంలో చేసినటువంటి ఇంటి పనో, లేదా అమ్మలో పెళ్లి కాని వాళ్ళైతే అమ్మకు తల్లిదండ్రులకు సహాయపడడానికి ఏవైనా ఒక యాక్టివిటీస్, కొన్ని పనులు, ఏదైనా బజారుకి వెళ్ళి ఏవైనా కావాల్సినటువంటి సరుకులు తీసుకురావడం, ఇట్లా పనులు చేసి చూడండి. సహజంగానే అదంతకదే మీ స్ట్రెస్ చాలా వరకు 90% తగ్గుతుంది అని చెప్తాం. జనరల్గా ఎవరైనా సైకాలజిస్టులు అదే చెప్తుంటారు. అలా అక్కడ చూపించాడు ఆయన, బెస్ట్ సైకాలజీ చూపించాడు. ఇక్కడేమో బెస్ట్ కౌన్సిలింగ్ చూపిస్తున్నాడు అమ్మ దగ్గర. అమ్మలో కుదిరింది, నమ్మకం కుదిరింది. అమ్మ కూడా ఒక్క మాట అంటుంది, ఆ మాట మనం ఎప్పుడూ వింటుంటాం. ఈరోజు ప్రార్థనలో కూడా బహుశా నేను చేస్తున్నట్టున్నాను. గోష్పదీకృత వారాసిం అసకీకృత రాక్షసం రామాయణ మహామాల రత్నం వందే అనిరాత్మజం. సముద్రాన్ని గోష్పాదమంతా, గోవు గిట్ట, చిన్న దూడ గిట్ట ముద్ర పడుతుందన్నమాట నడుస్తున్నప్పుడు. దాంట్లో ఎంత నీరు ఉంటుంది ఉంటే కొద్దిగా చిటికెన్ నీళ్ళు, ఇది కొంచెం నీళ్ళు ఉంటాయి. అటువంటి శతయోజనాల విస్తీర్ణం కలిగేటువంటి సముద్రాన్ని చిన్న గోష్పాదంలా చేయగలిగినటువంటి ఓ మహానుభావ నమస్కారం అని. ఆ గోష్పదీకృత వారాసిం అనే పదము మొట్టమొదట సీతమ్మ నోటి గుండా వస్తుంది రామాయణంలో. ఇక్కడ ఈ సందర్భంలో నాకు తెలుసు, మకరాలయ శతయోజన విస్తీర్ణ మకరాలయ అంటే మొసళ్ళు, భయంకరమైనటువంటి క్రూర సర్పాలు, ఇట్లాంటివన్నీ మొసళ్ళు ఉన్నటువంటి ఆ సముద్రాన్ని దాటి వచ్చావు నువ్వు. విక్రమ శ్లాఘనీయేన క్రమత గోష్పదీకృతం, సముద్రాన్ని చిన్న గోష్పాదం అంతా చేసేసి రాగలిగినావు హనుమంత, నాకు తెలుసు నీ మీద నమ్మకం ఉంది, అందుకే నీవే చేయగలవు ఈ పనిని, గోష్పదీకృత వారాసిం. అందుకే అప్పుడు సరే
ఇంకా బయలుదేరడానికి ముందు ఈ మాట చెప్తుంది, త్వమస్మిన్ కార్యనిర్యోగే ప్రమాణం హరిసత్వ. ప్రమాణం, నువ్వే స్టాండర్డ్, నీవు తప్ప ఇంకెవరు చేయలేరు ఈ పనిని అని నాకు నమ్మకం కుదిరింది. నువ్వు ఇంకా అప్పుడు నేను ఇంకా బయలుదేరుతానంటే అమ్మ సహజంగానే స్త్రీ సహజమైనటువంటి ఆర్తి, స్త్రీ సహజమైనటువంటి ఎడబాటు, అరే ఇంతకాలము ఎండిపోయినటువంటి గుండె జరికి ఒక సాంత్వన కొరకనింది. ఇంతకాలం ఇంతసేపు హనుమంతునితో మాట్లాడినాడు, ఒక్కసారిగా వదిలిపెట్టి పోతున్నావా హనుమ, ఒక్కరోజు ఉండిపోకూడదా అనే మాట కూడా అంటుంది అమ్మ నోటి ఉండవు. అంటే ఆ రసాద్ర హృదయం అన్నమాట. ఎక్కడో చోట ఉండు అమ్మ శ్రీ సహజమైనటువంటి లాలిత్యం, శ్రీ సహజమైన హృదయ సౌకుమార్యం అక్కడ బయటపడుతుంది. అది స్వామి గమనిస్తున్నాడు, స్వామి అంతరంగం గమనిస్తుంది అనమాట. అప్పుడు స్వామి ఒక్క క్షణం ఆగుతాడా, దృష్టి కఠినతరమైన లక్ష్యము గాడి విడదు, ఏమాత్రం ఆ లక్ష్యాన్ని ఒక క్షణం కూడా వీడడు, విశ్రాంతి లేదు. విక్రాంతిశీలికి ఎక్కడే విశ్రాంతి, అలసటనే మాటే లేదు. మహానుభావుడు అటువంటి క్రాంతదర్శన, క్రాంతిశీల, తేజస్వి, తరస్వి అటువంటి వాడు ఒక్క క్షణం కూడా విశ్రాంతి తీసుకోవడానికి ఒప్పుకోకుండా ఒక్క మాట ఇక్కడ చెప్తాడు. సహజంగా అంటే అమ్మ నేను రాముని చెప్తాను సీతను చూసినానని, అయినా కూడా అభిజ్ఞానం అభిజ్ఞం ఒకటి నాకు ఇవ్వండి మీరు. జానీయద్ రావణోహియత్, ఏ అభిజ్ఞ, ఏ గుర్తు చూస్తే రాముడు నిన్ను గుర్తుపడతాడో, ఏది చూస్తే రాముడు నిన్ను చేరి నిన్ను మాట్లాడి నీతో సంభాషించి వచ్చినాడనే విశ్వాసం కలుగుతుందో, అందుకోసం అన్నట్టుగా నాకు ఒక అభిజ్ఞ, ఒక గుర్తును, ఒక చిహ్నాన్ని నాకు ఇవ్వండి అమ్మ అంటే, అమ్మ చూడమని తన తల మీద ధరిస్తే, చూడమని అంటే పైన తల మీద ధరించేటువంటి ఒక మణిని చూడమని స్వామికి రామునికి చూపించమని తీసిస్తుంది. సరే అమ్మ ఉండమన్నా కూడా వినకుండా ఒక్క క్షణం కూడా ఆయన లక్ష్యం 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 ఒకటే దృష్టి అనమాట. సాహసమే ఊపిరిగా ఆయుధంగా ముందుకు వెళ్తున్నటువంటి మహనీయుడు కాబట్టి ఇంతవరకు సగమే ఆయన జాడ కనుక్కున్నాడు. ఆయన మదిలో వ్యూహం, ఆయన మించిన వ్యూహకర్త. ఒక సైకాలజిస్ట్ చూసాం, కౌన్సిలర్ని చూసాం, ఇదిగో ఇక్కడ మనం ఒక వ్యూహకర్తను చూస్తున్నాం అనమాట. ఎవరూ ఊహించండి, ఎవరూ అతనికి సందేశం ఇవ్వండి, ఎవరూ అతనికి చెప్పి హితవు పలకలేదు. ఏమి హితవు? రావణాసురుణ్ణి మాట్లాడాలి. అది మైండ్ గేమ్ అంటారన్నమాట. మామూలు సహజంగా ఇప్పుడు ఈ యువకులు చాలామంది ఇప్పుడు మాటల్లో చెప్పాలంటే ఒక మైండ్ గేమ్. తన గురించి చెప్పాలి, రామచంద్రుని శక్తి సామర్థ్యాలు చెప్పాలి, రావణుడితో మాట్లాడాలి అనే నిర్ణయానికి, ఒక వ్యూహానికి వస్తాడనమాట. అంటే శత్రువుని మానసికంగా బలహీనం చేయడానికి. అట్లయినా కూడా కనీసం వాళ్ళలో పశ్చాత్తాపం కలిగి, వాడిలో కనువిప్పు కలిగి అమ్మను ఏమైనా ఏ యుద్ధము ఏ ప్రమాదం జరగకుండా అప్పగిస్తాడో అన్నట్టుగా ఒకానొక ఆశతో వాడిని మాట్లాడాలని, వానికి హితవు పలకాలని, రామచంద్రమూర్తి శక్తి సామర్థ్యాలు చెప్పి వాడిని బలహీనపరచాలని మానసికంగా నిర్ణయించుకుంటాడు. సరే, కానీ అతను చేరాలంటే ఎట్లా సాధ్యమేది అనేది అతనికి తోచిన సద్యస్ఫూర్తి, సద్యస్ఫురణ ఇప్పటికిప్పుడు తట్టిన మాట ఏమిటంటే, ఇంత అందమైనటువంటి ఆ శోకవనం ఉంది, ప్రమదావనం ఉంది, దీన్ని కనుక నేను విధ్వంసం చేసినట్లయితే ఈ విధ్వంసకాండను సహజంగానే తప్పకుండా ఈ రాక్షసులంతా వెళ్ళి రావణాసురునికి, లంకేశునికి వివరిస్తారు. అప్పుడు తప్పకుండా నన్ను అతని దగ్గరికి తీసుకుపోవడానికి అవకాశం నాకు లభిస్తుంది, రమ్మని చెప్పొచ్చు, లేదా నన్ను బంధితుని చేసి తీసుకుపోవచ్చు అనే ఒక ఆలోచనకి, సరి అయిన ఆలోచనే అది వస్తుందన్నమాట. అందుకోసమని రావణాసురుడిని చేరడానికి ఒక వ్యూహ రచన చేస్తూ అందులో భాగంగానే ఆ అశోకవనాన్ని విధ్వంసం చేసేస్తాడు. అంటే బాగా తీగలను, వృక్షాలని కకావికలు, తునాతునకలు చేసేస్తాడనమాట. చిన్నాభిన్నం చేసేసి విరగొట్టేస్తాడు. అది ఎప్పుడు జరుగుతుంది? అమ్మవారి దగ్గర నుంచి సెలవు తీసుకుని బయలుదేరిన తర్వాత అక్కడ అశోకవనాన్ని, ప్రమదావనాన్ని బాగా ధ్వంసం చేసేస్తాడు. ఈ ధ్వంసం చేసింది ఒక జయ పతాక మనకిప్పుడు, అది ఒక సంకేతంగా, అంటే రావణుని యొక్క దిట్టతనాన్ని అణిచివేయడానికి ఒక సంకేతంగా మనం భావిద్దాము. వాడిలోని కొవ్వు అణిగిపోతుందన్నమాట. అనగడానికి వాడు ప్రేమించినటువంటి, వాడు చాలా గొప్పగా రక్షించుకున్నటువంటి, అందంగా చూసుకుంటున్నటువంటి ప్రమదావనాన్ని ధ్వంసం చేసేస్తాడు స్వామి. ఆ ధ్వంసం చేసినటువంటి ఆ విషయము రావణాసునికి మరి చేరవేయడానికి మరి రాక్షస స్త్రీలందరూ పరుగున బయలుదేరి వెళ్తున్నారు. అప్పుడు ఏం జరిగిందో మనం వచ్చే భాగంలో తెలుసుకుందాం. ఈలోగా యథాపూర్వకంగా ఒక ప్రార్థన స్వామితోనే, కరకు గుండెల నీ ఉపకార గుణము నాటి మమతానురాగాల నీట తడిపి దురిత దుర్విష క్రిమిక్తతిన్ తరిమివైచి మోసులెత్తింపగారమ్ము భూతలమ్ము హనుమా, మోసులెత్తింపగారమ్ము భూతలమ్ము.
స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహీశ గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం లోకాः సమస్తా సుఖినో భవంతు. నమస్తే.